వారి కుటుంబానికి యేసుక్రీస్తు నామములో నా శుభాలను తెలియపరుస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, దైవ సేవకులకు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చినటువంటి స్థానిక విశ్వాసులు, సంఘ సేవకులకు, ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్త నామములో నా శుభాలను తెలియపరుస్తున్నాను. వీళ్ళ గత రాత్రి మీకు ప్రకటించిన రీతిగా గత రాత్రి విడిచిపెట్టినటువంటి వాక్య భాగాన్ని దాన్ని ముందుకి కొనసాగాను. విధింపవలను చాలండి. చాలా శ్రేష్టమైనటువంటి వాక్య భాగం, చాలా నిగూఢమైనటువంటి మర్మముతో కూడిన వాక్య భాగం. అనంత విశ్వములో దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక ఈ వచన భాగంలో నుండి ఈ రాత్రి మనం వినబోతున్నాం. సేవకులు అనబడిన వారికి ఇది చాలా విలువైనటువంటి వాక్య భాగం. ఇతరులు క్రీస్తుని గురించి ప్రశ్నించే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఈ వాక్య భాగం ద్వారా ఈ రాత్రి మీరు వినబోతూ ఉన్నారు. గత రాత్రి చదువుకున్న వాక్య భాగం కూడా మరొకసారి మనం ధ్యానిద్దాం. 49 సంకీర్తన 7వ వచనములో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది: ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరులను విమోచింపలేడు, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎప్పటికీ తీరక అట్లుండవలసినది. ఒక మనుషుని స్థానములో మరొక మనుషుడు మరణించిన ప్రయోజనము లేదు. వాక్యములో ఇలాగూ వ్రాయబడినది. రాజుల 2వ గ్రంథములో ఈ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 14వ అధ్యాయము 6వ వచనములో ఇలా వ్రాయబడినది: తండ్రుల దోషమును బట్టి కుమారుడు చనిపోడు. తండ్రుల దోషములు బట్టి కుమారుడు చనిపోడు. తండ్రుల దోషమును బట్టి కుమారులు మరణ శిక్ష విధింపకూడదు. కుమారులకు మరణ శిక్ష విధింపకూడదు. అదే మాట ప్రకారం చూస్తే కుమారుల దోషమును బట్టి తండ్రికి మరణ శిక్ష విధింపకూడదు. ఎవడు పాపము చేసెనో వాడే మరణ శిక్ష నందును. ఇర్మియా గ్రంథములో వాక్యములు ఇలా రాయబడింది 31:29లో: తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులుసులను సామెత మీరు చెప్పిదురే. ఎవడు ద్రాక్ష పండు తినునో వాడు పళ్ళే పులియును. ఎవడు ద్రాక్షకాయలు తింటాడో వాడు పళ్ళే పులుస్తాయే తప్ప తండ్రులు ద్రాక్షకాయలు తిన్నంత మాత్రాన పిల్లల యొక్క పళ్ళు పులవవు, లేక పిల్లలు ద్రాక్ష పండ్లు తినినంత మాత్రాన తండ్రు యొక్క పళ్ళు పులవవు. ఎవరు ద్రాక్షకాయలు తినునో వాని పళ్ళే పులియును అని వ్రాయబడినది. రాజుల గ్రంథములో మనం చదువుకున్నాం. తండ్రుల దోషములు బట్టి లేక కుమారుల దోషమును బట్టి తండ్రికి శిక్ష విధించకూడదు. తండ్రుల యొక్క దోషమును బట్టి కుమారులను శిక్ష విధించకూడదు. ఎవడు పాపము చేసనో వాడికి మరణ దండన విధించాలి తప్ప ఒక మనుషుని స్థానములో మరొక మనుషుడు మరణించిన అతని ప్రాణము యొక్క ధనము రుణము తీర్చదు లేక చెల్లదు అని చెప్పి సంఖ్యాకాండం 36వ అధ్యాయము 31వ వచనములో చదువుకున్నాం. సంఖ్యాకాండం మరొకసారి ఆ మాట మీరు బాగా చదివితే మీకు అర్థమవుతుంది. సంఖ్యాకాండములో చావదగిన నరహంతకుడు అనగా పాపము చేసి పాపం వల్ల వచ్చు జీతానికి అర్హుడై పాపానికి అమ్ముడుబడి పాపమును బట్టి మరణ శిక్ష విధింపబడవలసిన మనుషుడికి ప్రాయచిత్తముగా వేరే ఒక మనుషుని యొక్క ధనము యొక్క రుణము చెల్లదు. క్లియర్ గా రాయబడింది ఇక్కడ. చావదగిన నరహంతకుడు ప్రాణము కొరకు మీరు విమోచన ధనము అంగీకరింపబడక నిశ్చయముగా వారికి మరణ శిక్షను విధించాలి అని వ్రాయబడింది. క్రైస్తవులు చెప్తారు
అందరి పాపముల కొరకు యేసు చనిపోయాడు. అందరి పాపములు యేసుక్రీస్తు మోసాడు. అందరి స్థానములో యేసు సిలువబడి చనిపోయి రక్తము చిందించి పాప క్షమాపణిచ్చాడు. కనుక యేసును నమ్మిన వారికి ఇక శిక్షా విధి లేదు అని క్రైస్తవులు లేక బైబిల్ చెప్తుంది. ఈ మాట నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే, ఒకప్పుడు నేను మహమ్మదీ మతస్థుడను కనుక నేను కలిగి ఉన్న దానిని బట్టి రాత్రి మీతో మాట్లాడుతూ ఉన్నాను. ముగింపు వచ్చేంత వరకు మీరు ఎవరు కదలవద్దు. చాలా శ్రేష్టమైన విషయాలు ఈ రాత్రి మీరు వింటున్నారు. అందుకు కొంతమంది అంగీకరించలేని వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము, ఆ మరణములో ఉన్న విలువైన దానిని విశ్వసించలేని వారు బైబిల్ గ్రంథములో నుండి ఇలాగ చెప్తారు. ఏమయ్యా ఓ క్రైస్తవుడా, యేసు ప్రభు మీ పాపాల కోసం తెచ్చిపోయాడా, లేక అందరి పాపాల కోసం యేసు ఒకడు మరణించాడా? కానీ మీ బైబిల్ అలా చెప్పట్లేదే. ఎవడు పాపము చేసానో వాడికే మరణ శిక్ష విధించాలే తప్ప ఒకడు చేసిన పాపానికి మరొక మనుషుడు ప్రాణాన్ని ధనముగా పెట్టినా అది అంగీకరించబడదని మీ బైబిల్ సంఖ్యాకాండం 35-31 రాయబడిన సంగతి ఓ క్రైస్తవులారా మీకు తెలియదా? వాడెవడు లేడు. ఎందుకంటే వాడి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ఆ రుణము ఎప్పటికీ తీరక, పాప రుణము ఎప్పటికీ తీరక అది అలాగా ఉండవలసినది అని చెప్పి రాయబడినది. గత రాత్రి చెప్పినట్లుగా కాస్త మీకు ముందు చెప్పి నేను ముందుకు వెళతా. ఇంకా అక్కడ రాయబడిన మాట చెప్పున యుగ యుగములు జీవించున్నట్లు, నిత్యము జీవించినట్లను రాయబడినది. ఈ లోకములో మనం బ్రతకాలి అంటే మన స్థానములో ఒక జీవరాశిని చంపుకొని మనం తినాలి. ఇది యథార్థం. ఏ దేశంలోనైనా, ఏ భాష మాట్లాడు వాడైనా, ఏ మతస్థుడైనా సరే, మనిషి పుట్టిన ప్రతి వ్యక్తి కూడా తాను బ్రతకాలి అని అంటే తన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అది ఫలమే గాని, అది పండే గాని, కాయే గాని, అది భూమి నుండి మొలిచేటువంటి విత్తనములు గల ఏ వృక్షము నుండి వచ్చిన ఫలమే గాని, అలాగే ప్రాణము కలిగినటువంటి జీవరాశులే గాని దేనినో ఒక దానిని మనం చంపుకోవాలి. దాని రక్తం అంతటిని ఒలికించాలి నేల మీద. ఆ మాంసాన్ని నిప్పుల మీద కాల్చుకొని లేక కూర వండుకొని మనం తినాలి. అప్పుడు అనుకుంటాం, అమ్మాయ్యా 15 రోజులు బట్టి ఆకలితో అలమటించిపోతున్నా నేను ఈ మార్కెట్కి వెళ్ళి పెద్ద చేప కొని తెచ్చుకొని చక్కగా ఫ్రై చేసుకొని కడుపు నిండా తినేసరికి ఇప్పుడు నా ఆకలి తీరింది అని అనుకుంటాం. కానీ అదే సమయంలో మన ఆకలి ఎలా తీరింది అని ప్రశ్నిస్తే మన స్థానంలో ఒక జీవరాశి తన ప్రాణాన్ని కోల్పోయింది. ఫలములిచ్చే ఏ ఫల వృక్షమైనా కావచ్చు, అలాగే జంతువే కావచ్చు, పశువే కావచ్చు, పక్షియే కావచ్చు. అంటే మనిషి దేనిని తింటే వాడు బ్రతుకుతాడు, బ్రతకగలుగుతున్నాడు అంటే జీవము గల దానినే తినాలి. ఎందుకంటే మానవుడు జీవము గలవాడు. మానవుడు జీవము గలవాడై ఉన్నాడు కనుక మానవుడు ముందుకు వెళ్ళి ముందు వాడు బ్రతకాలి అని అంటే జీవము కలిగిన పదార్థాలే తినాలి తప్ప మట్టి తింటే బ్రతకడు. కాగితం ముక్కల్ని నవ్వులుకు తింటే అది మింగుడు పడదు. ఎందుకంటే పేపరు లేక కాగితము అను దాంట్లో జీవము లేదు. అలాగే మట్టి ఉన్నది. ఈ మట్టిలో విత్తనం వేస్తే భూమి మీద వర్షం కురిసి భూమి నుండి విత్తనాలు అభివృద్ధి అయి ఫలవృక్షాలుగా మారుతున్నాయి. ఫలాలు మనం తింటే మనం బ్రతున్నాం. కానీ డైరెక్ట్ గా మట్టి మనం తిన్నంత మాత్రం మనం జీవించలేము. దానికి సంబంధించిన మరొక జబ్బు మనకు వస్తుంది. అయితే మనం దేన్ని తింటున్నామంటే జీవము గలదాని. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆకులు కనబడుతూ ఉన్నాయి. ఇవి మనం తినలేం. కానీ ఒక మేకని కానీ ఒక గొర్రెని తీసుకొస్తే కడుపు నిండా వీటిని తినగలుగుతారు. అరే గొర్రె ఏమిటంటే గొర్రె కూడా జీవం గలది, దానిలో ప్రాణం ఉంది. అయితే అది కూడా మట్టిని తినలేదు. అది ఇలాంటి పచ్చని ఆకులు కలిగిన వాటిని, ఫలాలను, పుష్పాలను, ఆకులు మాత్రం తినగలుగుతాయి. పశువులు, పక్షులు, మృగాలు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు. ప్రతి జీవరాశి కూడా జీవము గలదానిని తింటున్నాయి. ఆ మాటకు వస్తే మనం కూడా జీవము గలదాన్ని తింటున్నాం. అది మామిడి పండే గాని, యాపిల్ గాని, జామ పండే గాని, కూరగాయలే కానివ్వండి, పక్షు జాతికి, మృగ జాతికి, పశువులు, ఇంకేదైనా కావచ్చు. ప్రతి దాన్ని మనం జీవము గలదాన్ని తింటున్నాం. అయినప్పటికీ 100 సంవత్సరాలు బతకచ్చు, 110 బతకచ్చు, లేక 150 అనుకుందాం మాట వరుస. మొత్తం మీద కొన్ని సంవత్సరాలు బతున్నాం. ఆయుష్ ఉంటే 70, అది నుంచి 80 సంవత్సరాలు బ్రతుకుతున్నాం. ఇంత బ్రతికి ఒక రోజు మనం ఏమైపోతాం? తప్పనిసరి చనిపోతాం. అప్పుడు మన ముందు పదార్థాలు ఎదుర్కొంటా పెట్టచ్చు. అయినప్పటికీ ఆ పదార్థాలు ఉన్నప్పటికీ కూడా మనం చేస్తాం.
కానీ ఈ లోకములు ఎన్ని మతాలు ఉన్నప్పటికీ అన్ని మతాల వారి యొక్క ఉద్దేశం మాత్రం ఒకటే. అతడు హైందవుడు, అలాగే క్రైస్తవుడు, మహమ్మదీయుడు, అలాగే సిక్, జైన్, బౌద్ధ ఇంకెన్నన్నా కావచ్చు గాక, తాను చనిపోయిన తర్వాత భగవంతుని యొద్దకు పోయి యుగ యుగాలు పరమాత్ముడితో కలిసి జీవించాలి అన్న ఉద్దేశం యూదుల సిద్ధాంతం. ఫార్సీ సిద్ధాంతం జొరస్ట్రావ్ వారి సిద్ధాంతం కూడా అదే. అరబ్బులు అనబడినటువంటి ఇస్మాయిల్ సంతతి వారి మహమ్మదీయుల సిద్ధాంతం కూడా అదే. జన్నత్, మోక్షం, పరలోకం అనేది ఉంది. అక్కడ భగవంతుడి దగ్గరికి మేము వెళ్ళిపోతామన్న ఉద్దేశం క్రైస్తవులకు ఉంది, యూదులకు ఉంది, మహమ్మదీయులకి ఉంది. అందరికి ఆశే, అందరూ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలి గాక. ప్రైజ్ ది లార్డ్. మతాన్ని బట్టి నేను చెప్పట్లేదు, కానీ ప్రతి ఒక్కరు దేవుడి దగ్గరికి వెళ్ళాలనేది మా ఉద్దేశం కూడా. కానీ అక్కడికి వెళ్ళాలన్న ఉద్దేశం అయితే మంచిదే. ఆ యుగ యుగాలు ఉండేటువంటి దేవుడి దగ్గర సదాకాలము మన జీవంతో ఉండాలి అంటే భూమి మీద ఉండగా మనం ఏం చెయ్యాలి? ఒక పెద్ద మేకను తెచ్చుకొని తిను, ఒక ఆవును తెచ్చుకొని తిను, మొత్తం మీద మరలా నీకు ఆకలేస్తుంది, మరలా నువ్వు చనిపోతావు. ఎన్ని కూరగాయలు తిను నువ్వు చనిపోతావు. కానీ యుగ యుగాలు జీవించాలంటే ఎలాంటి దానిని మనం తినాలి? ఎలాంటి దానిని తింటే ఇక మనకు ఆకలి లేకుండా ఉంటుంది అని అంటే చావు లేని దానిని మనం చంపుకు తినాలి. ఇక తర్వాత చెప్పాను కదా, చావు లేని దానిని చంపుకు తినాలి. ఎలాగా? ఈ అనంతమైన విశ్వములో చావు లేని జీవరాశి ఎక్కడుంది? చావు లేని పశువు ఎక్కడుంది? చావు లేని దానికి చావు లేనిది ఏమైనా ఉందంటే ప్రతి దానికి చావు ఉంది. భూమి మీద ఆకాశం క్రింద సృజించబడిన ప్రతి దానికి చావు అనేది ఉంది 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 ఉంది. కానీ ఈ అనంత విశ్వములో చావు లేనిది ఎవరంటే సృష్టికర్త అనబడిన దేవుడు ఒక్కడే చావు లేనివాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక్కడే చావు లేనివాడు. ఆయన పుట్టుక లేనివాడు, చావు లేనివాడు. ఆయనకు ఒక భార్య లేదు. మనుషుడు వలె కామ, క్రోధ, లోభ, మోహమద ఆశ్చర్యాలతో ఉండేవాడు కాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఉన్నవాడు ఎప్పటి నుండి, దానికి ఆది లేదు. ఆయన ఉంటాడు ఎప్పటి వరకు, దానికి అంతము కూడా లేదు. ఉన్నాడు అంతే. ఆయన మాత్రమే చావు లేనటువంటి వాడు. అయితే ఈ మానవుడు తినే ఆహారాన్ని బట్టి మరలా మరణిస్తున్నాడు. ఆకలేస్తుంది, తన స్థానములకు జీవరాశి చచ్చిపోతుంది, మనసుకు వాడిని బ్రతికిస్తుంది. ఆ మాటకు వస్తే మానవుడు యుగ యుగాలు బ్రతికి ఉండాలి అని అంటే చావు లేని దానిని చంపుకు తినాలి. ఆ చావు లేని వాడు ఎవరంటే ఈ విశ్వములో దేవుడు ఒక్కడు మాత్రమే. ఆయన్ని ఎవరైతే చంపుకు తింటారో, ఈ మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మీకు, ఆయన్ని ఎవరైతే చంపుకు తింటారో, ఈ లోక సంబంధమైన ఆహారాన్ని నోటితో తినటం మనకి తెలుసు. మరి దేవుణ్ణి ఎలా చంపుకు మనం తింటాం? ఆయన మన మధ్యకు వస్తాడా, లేదా మనందరూ కట్టకట్టుకుని పరలోకానికి వెళ్తాం? ఎలా కుదురుద్ది? సమరయ స్త్రీ దగ్గరికి ఒక దినాన సుఖోర్ అనబడిన ఊరిలో బావి దగ్గరికి సమరయ స్త్రీ వచ్చినప్పుడు ప్రభుని ఏం చెప్తాడు? అమ్మా, ఈ నీళ్లు త్రాగితే మరలా నువ్వు దప్పుకుంటావు, మరలా నీకు దాహం వేస్తుంది, మరలా త్రాగుతావు, మరలా నువ్వు త్రాగుతావు. నేను ఇచ్చే నీళ్లు త్రాగితే నీవెన్నడూ దప్పికొనవు. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటకు వస్తే ఇప్పుడు నీళ్లను సంగతి పక్కన పెడదాం, ఆహార విషయంలో మాట్లాడమని అడుగుదాం ప్రభుని. సమరయ స్త్రీతో ప్రభు ఇలా అనొచ్చు, అమ్మా, ఈ వరిసేను, ఈ పశువులు మాంసం తింటున్నా నీవు మరలా నీవు ఆకలి కొంటావు. నేను ఇచ్చు ఆహారము తింటే ఇక నువ్వు అన్నడు కూడా ఆకలి కొనవు. ఏమిటి ఆహారం? ఆయన ఇచ్చే ఆహారం ఏమైనా ఉన్నదంటే ఉంది. ప్రభు యేసుక్రీస్తు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇలా చెప్పడం జరిగింది. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 49 వచనములో చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులతో అక్కడ ఉన్న యూదులతో ఇలాగ చెప్పుచూ ఉన్నాడు. ఆయన, మీ పితరులు అరణ్యములో మన్నా తినినప్పటికీ కూడా వారు చనిపోయిరి కదా. దీనిని తినివాడు, నేను ఇచ్చే దానిని తినువాడు చావకుండునట్లు. ప్రైజ్ ది లార్డ్. నేను ఇచ్చే దానిని తిని చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, జీవాహారము నేనే. అందరూ చప్పట్లు స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఎవడు ఏ విధము చేతనైనను తన సహోదరుడను విమోచించలేడు. వాడు కుళ్ళు, వాడి పాపిష్ట జీవిత బ్రతుకును చూసి వాడి పక్షంగా ప్రాయశ్చిత్తము చేసి యుగ యుగాలు వాడు జీవించినట్లు వాడి సన్నిధిని దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగల వాడు ఎవడు లేడు. ఎందుకంటే వాడి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లా ఉండవలసింది. యుగ యుగాలు నిత్యము జీవించాలి అంటే ఏం చేయాలి? నిత్యము జీవించేటువంటి జీవరాశిని తినాలి. ఆ జీవరాశి, ఆ పశువే ప్రభుని యేసుక్రీస్తు గారి లోకానికి వచ్చాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని వెళ్ళిపోవు దేవుని గొర్రె పిల్ల. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో లోక పాపను మోసుకుని దేవుని గొర్రె పిల్ల. ఆ దేవుని గొర్రె పిల్ల అనబడిన యేసుక్రీస్తు ప్రభు వారు తాను చనిపోక మునిపే ఇలాగూ చెప్పాడు, ఇదిగో మనుషు కుమారుడు అనేకులకు విమోచన క్రయధనముగా తన రక్తమును చిందించి తన శరీరాన్ని వారికి ఆహారము ఇవ్వబోతున్నాడు, అది నేడే సంభవింపనై ఉన్నది అని చెప్పి ఒక రొట్టెని ఎత్తి కృతజ్ఞతాస్తుతులను చెల్లించి దానిని విరిచి తన శిష్యులకి ఇచ్చి భుజించమని చెప్పారు. లోక సంబంధమైన ఆహారం నోటితో తిని బహిర్భూమికి మనం వెళ్ళక తప్పదు. ఎంత ఖరీదైన పదార్థము తినో నోటి నుండి వెళతాది, కడుపులోకి వెళతాది, బహిర్భూమిలో విడిచిపెట్టక తప్పదు. నేను అనుకుంటాను, వాక్యం చదివినప్పుడు ఇలా ధ్యానించాను ఒకసారి. ఆదాము అవ్వ ఆ చెట్టు ఫలము తినలేనంత సేపు ఎన్ని పళ్ళు తిన్నారో వారు బహిర్భూమికి వెళ్ళారా? ఆ స్థితి దేవుడు ప్రారంభములో ఆదాముకు అవ్వకు పెట్టాడా? ప్రారంభంలో ఎన్నో ఫలాలు తిన్నారు, ఎన్నో చెట్ల ఫలాలు కాయలు తింటూ వచ్చారు. కానీ దేవుడు అన్నాడు, ఈ ఫలమును నువ్వు తినద్దు అని. ఆనాడు వారు ఆ ఫలాన్ని తిన్నారు. వాళ్ళు తిన్న తర్వాతే వేదన ప్రారంభమైంది, తిన్న తర్వాతే కన్నీళ్లు ప్రారంభమైంది, తిన్న తర్వాతే మనుషుడికి చెమట ఊడ్చి నేలను పండించే పరిస్థితి ఎదురైంది. నేను అనుకుంటాను, నోటిలోకి సంతోషంగా వెళ్ళిన ఫలము ఆనాటి నుండి బహిర్భూమిలో వ్యర్థముగా విడిచిపెట్టే పరిస్థితి ఎదురైందేమో. ఇది ఎంతవరకు నిజమో కాదు, మీరు ఆలోచించుకోండి. నేను అనుకోవటం బహిర్భూమిలో విడిచిపెట్టడం జరిగింది. ఈ లోకములో మనం తినే ఆహారం నోటి ద్వారా వెళుతుంది, కొంతవరకు జీవాన్ని ఇస్తుంది. ఆ మిగిలిన పొట్టు లేకపోతే మిగిలినటువంటి వ్యర్థమైనటువంటిదంతా కూడా బహిర్భూమిలో మనం విడిచిపెడుతున్నాం. అంటే నోటి ద్వారా వెళ్ళి కడుపులోకి వెళుతుంది ఈ ఆహారం. ఆ మాటకు వస్తే యేసు ప్రభు ఆ మాట చెప్తున్నప్పుడు అక్కడ శాస్త్రులు పరిశీలన అన్నారు, ఏమిటి ఇతడు తన శరీరమును ఎలాగ తిననీయగలడు? ఏంటి, నా శరీరము తినువాడు నా మూలముగా జీవించును, నేనే జీవాహారమునై ఉన్నాను, నన్ను తినువాడు నా మూలంగా జీవిస్తాడని చెప్తున్నాడే. నిజానికి తన శరీరము ఎలా తింటావబ్బా అని ఆనాడు అజ్ఞానముగా ఉన్న మత ఛాందస్యవాదులు అనుకున్నారు. ఆనాడు ఆ విధమైన మత ఛాందస్యవాదులు ఈనాడు కూడా ఈ ప్రాంతంలో, ఈ గుంటూరులో లేకపోలేదు. గుంటూరే కాదు, ఈ దేశంలో కాదు, ప్రపంచమంతటా కూడా ఉన్నారు ఆ మత ముసుగులు, ఆ గురుటితనములు. యేసుక్రీస్తు ప్రభు తన శరీరాన్ని ఎలా తిననిస్తాడు? పీక్కొని తింటామా అని అనుకున్నారు ఆనాడు యూదులు, లేకపోతే శాస్త్రులు, పరిచయులు. అయితే ప్రియులరా, ఈ ప్రపంచంలో పాపము అనేటువంటిది బాగా వినండి, తినుట వలన వచ్చింది అని అంటాం మనం. నిజమే, ఫలము నోట్లోకి వెళ్ళిన తర్వాత పాపం వచ్చిందంటాం. కానీ నేను చెప్తున్నాను, లేక దైవ గ్రంథమే చెప్తుంది, తినుట వలన వచ్చింది పాపమే. కానీ దానికంటే ముందు ఏం జరిగింది తెలుసా? వినుట వలన పాపం వచ్చింది. చెప్పండి, దేని వల్ల వచ్చింది? వినుట వలన. అనగా, అవ్వా ఇది నిజమా? ఈ చెట్టు ఫలం మీరు తినకూడదా? దేవుడు మీకు అలాగని ఆజ్ఞాపించాడా? నేను చెప్తున్న మాట కూడా మీరు వినండి, చెవులు పెద్దవి చేసుకోండి, నేను చెప్పేది వినండి. నిజముగా మీరు ఈ ఫలమును తింటే మీరు ఎప్పటికీ చావనే చావకుందురని అపవాది మాట్లాడాడు. అప్పటికి అవ్వమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళలేదు, ఫలాన్ని కూడా తినదు. కానీ మాట మాత్రము విన్నది. ఆ మాట క్రియారూప ఆ యొక్క చెవురంధ్రముల ద్వారా హృదయాంతరంగంలో ప్రవేశించేసింది. చెవి ద్వారా వెళ్ళింది ఈ పదార్థం, లేక ఈ మాట అనేది చెవి ద్వారా వెళ్ళింది. నోట్లోకి వెళ్ళలేదు, ముందు చెవులోకి వెళ్ళింది. హృదయం అంతా కూడా నిండిపోయినది.
ఎప్పుడైతే హృదయములో మాట ఒక ఫలరూపముగా ప్రవేశించింది, వారిలోకి మాట ఫలరూపముగా ప్రవేశించింది చెవు ద్వారా హృదయాంతరంగంలోకి, అప్పుడు హృదయములో నిండిన దానిని బట్టి నోరు మాట్లాడను అన్నట్లు. అలాగంటావా? నిజమేనా అపవాది? లేకపోతే ఓ లూసిఫర్, నువ్వు చెప్పేది నిజమేనంటావా? ఈ ఫలము తింటే నిజంగా ఎప్పటికీ మేము చావనే చావంటావా? అవునవ్వమ్మా, ఈ ఫలము తింటే మీరు చావనే చావరు. అంతే, అవ్వమ్మ గారు తన అడుగు తీసి ముందుకు వేయటం జరిగింది. చెట్టు దగ్గరికంతా వచ్చింది. తన చెయ్య ఫలం మీద వేసినది, తెంపుకున్నది, తన నోట్లో పెట్టుకొని తిని ఆదామునకు తన కోసిన ఫలములో కొన్నిటిని ఆదాముకి ఇవ్వటం జరిగింది. ఆదాము కూడా ఫలములను తిన్నాడు. అంతటా మొదట చెవు రూపములో లోపలకు ప్రవేశించింది, క్రియారూపముగా నోటి లోపల నుండి కడుపులో ప్రవేశించింది ఆ ఫలము. గమనించండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన శరీరాన్ని ఎలాగ తిననిస్తాడో, ఆయన శరీరం తినటం వల్ల ఎలా జీవం కలుగుతుందని చెప్తున్నాను వినండి. మీరు జీవిస్తారు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వినుట వలన పాపము కలిగినది, ఆ పాపానికి విమోచనము కూడా వినుట వలనే కలిగింది. మళ్ళా కూడా వినుట వలన పాపం వచ్చింది, తిరిగి వినుట వలననే విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును కూర్చిన మాటల వలన కలుగును. దేవునికి స్తోత్రం. ఆదాము అవ్వ సాతాను మాట విన్న పాపులుగా మారారు. సాతాను మాట విని పాపముగా మారిపోయిన వారు యేసు మాట విని పరిశుద్ధులుగా మారలేరా? ప్రశ్నించుకోండి మీరు. అపవాది చెప్పిన మాటను విన్నారు, పాపులుగా మారారే. అంటే ఆ మాటలతో ప్రభావితం పనిచేసిందే సైతానుడు మాటే. మాట విని క్రియ చేశారు, వెంటనే పాపులు అయిపోయారు కదా. ఎల్లుండో అవతలుండో వెంటనే పాపులుగా మారిపోయారు. వెంటనే పాపులుగా దుర్గంధమైన స్థితికి వారి జీవితాలు దిగజారిపోయినాయి ఒక అపవాది చెప్పిన మాట విన్నప్పుడు. మరి అదే స్థానములో ఇప్పుడు యేసుక్రీస్తు వస్తే, యేసుక్రీస్తు వచ్చి, అమ్మా అపవాది మాట మీరు విన్నారు, పాపులుగా అయ్యారు కదా, ఇప్పుడు నా మాట మీరు విని క్రియారూపముగా శరీరం అని రొట్టెను శరీరముగా మీరు తీసుకొని తిని నా మూలంగా మీరు పరిశుద్ధులు అవ్వండి అని యేసు అంటే, అవుతారా అవ్వరా చెప్పాలి? అవుతారా అవ్వరా? ఖచ్చితంగా అవుతారు. దేవుడు సృష్టించిన ఒక అపవాది, లేకపోతే దేవుడు సృష్టించిన శైతానుడు, లూసిఫర్, లేకపోతే ప్రధాన దూత చెప్పిన ఒక, అంటే దేవుని మాట చేత నిర్మించబడిన ఒక దూత చెప్పిన మాట విని పాపులుగా మారిపోయారే. అంటే శైతానుని ప్రధాన దూత అని, లూసిఫర్ అని బైబిల్లో వ్రాయబడినది. ఒక దూత చెప్పిన మాటే వినినంత మాత్రాన పాపులుగా మారిపోయినటువంటి వారు దూతను పుట్టించిన పైవాడు ఆయన చెప్పిన మాట వింటే మన పరిశుద్ధులం అవుతామా అవ్వా చెప్పాలి? ఖచ్చితంగా అవుతాం. ప్రైజ్ ది లార్డ్. పాపం అనేది మొట్టమొదటి చెవు ద్వారా వచ్చింది. అందుకే వాక్యములో ఇలాగ వ్రాయబడినది. లేవియా కాండము 14వ అధ్యాయము 25వ వచనములో ప్రధాన యాజకుడు అనబడిన వాడు పాప క్షమాపణ పొందటానికి వచ్చిన వానితో ఇలాగు చెప్పుచూ ఉన్నాడు. ఏమనంటే, ప్రభు అయిన దేవుడు మోషేకు చెప్పాడు, మోషే వెళ్ళి అహరోనుకి చెప్పాడు, అహరోను యాజకత్వం చేస్తూ వచ్చిన వారందరికీ కూడా ఈ విధమైన క్రియ చేస్తూ వచ్చాడు. ఏమిటంటే, పాప క్షమాపణ పొందగోరు వాడు ఒక గొర్రె పిల్లను తీసుకొని రావాలంట యాజకుడు దగ్గరకు. అప్పుడు యాజకుడు వాడి యొక్క పాప క్షమాపణ నిమిత్తము గొర్రె పిల్లను కోస్తాడు, పీకి కుర్బాని కొంచెం కోస్తాడు, రక్తము చిందించబడతాది. ఆ చిందించబడినటువంటి రక్తములో కొంచెం రక్తము తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి పన మీదనో, కుడి చేతి బ్రొటన వేలు మీదను, కుడి కాలు బ్రొటన వేలు మీదను రక్తమును చెమరవలెను, అప్పుడు ఆ పాపి పరిశుద్ధుడవుతాడు అని వ్రాయబడింది. ఇక్కడ ఏమన్నా ఉందా మాట?
పవిత్రత పొందగోరు వాడు గొర్రెపిల్లను తీసుకొచ్చి రక్త ప్రోక్షణ జరిగిన తర్వాత యాజకుడు ఆ రక్తములో కొంచెం రక్తము తీసుకొని పవిత్రత పొందగోరు వానికి, అంటే పాప క్షమాపణ పొందగోరేటువంటి వాడికి కుడి చెవి కొన మీదను, కుడి కాలి పొట్టన వేలు మీదను, కుడి చేతి బ్రొటన వేలు మీదను ఆ రక్తాన్ని ప్రోక్షిస్తే వాడు పరిశుద్ధుడైపోతాడని రాయబడింది. మీకు ఆశ్చర్యం కలగచ్చు, ఏంటి గొర్రె పిల్లను చంపి ఆ రక్తాన్ని తీసుకొచ్చి చెవు మీద, వేలు మీద, కాలు బొటన వేలు మీద రాస్తే పరిశుద్ధులైపోతారా అని మీకు ఆశ్చర్యం కలగచ్చు. అవును, పరిశుద్ధులు అవుతారు. కారణం ఏంటో తెలుసా? ఈ అనంతమైన విశ్వములో మొట్టమొదటిగా పాపం అనేటువంటిది చెవు ద్వారా ప్రవేశించింది మనిషి లోపలకు. ఈ ఫలము మీరు తినండి, మీరు దేవుడితో సమానమైపోతారు. మాట వింది, మాట విన్న తక్షణమే క్రియ చేసింది. కాలు చెట్టు దగ్గరికి వెళ్ళింది. అప్పటిగా చెట్టు అంత దూరంలో ఉండొచ్చు, అవ్వమ్మ గారు చాలా దూరంలో ఉండొచ్చు. మరి చెట్టు దగ్గరికి ఫలం తినాలి కదా. ఈమె చెవు మొట్టమొదటి పని చేసింది, రెండవది కాలు పని చేసింది చెట్టు దగ్గరకంతా రావటానికి. చెట్టు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు చెయ్యి పని చేస్తుంది, ప్రొటన వ్రేలు. చెయ్యి ఆ యొక్క ఫలమును తెంపుకొని తినటం అయినది. అంటే ఈ ప్రపంచంలో పాపము మానవుల్లో ప్రవేశించి మనుషులు దేవుడితో సదా జీవించవలసిన వారు ఈ ఫలము తిను దినమందు నిత్యముగా మీరు చచ్చెదరు అని చెప్పినట్లుగా పాపము లేక మరణము మానవుల్లో ప్రవేశించడానికి మూడు అవయవాలు పనిచేస్తుంది. ఒకటి చెవి, రెండవది కాలు, మూడవది బ్రొటన వ్రేలు. ఈ మూడు కూడా పాపం చేసింది. అందుకే అన్నాడు, పవిత్రత పొందగోరు వాడు ఒక గొర్రె పిల్లని తీసుకొని వచ్చి దాని రక్తములో కొంచెం తీసి పవిత్ర పొందగోరు వారి కుడి చెవి కొన మీదనో, కుడి కాలు బ్రొటన వేలు మీద, కుడి చేతి బ్రొటన వ్రేలు మీదనో దాన్ని చమరాలి. అప్పుడు వాడు పరిశుద్ధుడవుతాడు. చూడండి, 4 వేలు యొక్క స్థానం ఒకటి, బ్రొటన వేలు స్థానం ఒకటి. ఈ 4 వ్రేళ్లలో ఏ వ్రేలు లేకపోయినా మనకి ఏమీ పర్వాలా. బ్రొటన వ్రేలు లేకపోతే కనుక ఏ పని మనం చేయలేం, ఒక వస్తువును ముట్టుకోలేం, ఆఖరికి ఒక పెన్ను పట్టుకొని మనం రాయలేము. ఆఖరి గవర్నమెంట్ వారు ఏర్పరిచినట్టుగా బొటన వేలుతో సంతకం అనేది కూడా బొటన వేలుకే ప్రాధాన్యత ఇచ్చారు. చాలా ప్రాముఖ్యమైనది. 5 వ్రేళ్లలో కూడా బొటన వేలు చాలా ప్రాముఖ్యమైనది. ఫలము తినేటప్పుడు ఈ 4 వ్రేళ్ళన్నీ ఒకవైపు ఉంటే బ్రొటన వ్రేలు ఆ 4టికి ఆపోజిట్ ఎత్తుల్లో ఉందన్నమాట. ఆ ఫలము తిన్నది నోట్లో పడేసుకొని కడుపులోకి వెళ్ళిపోయింది. బయర్భూములు విడిచిపెట్టింది. మా తర్వాత ఆవిడ మొత్తం మీద పాపాన్ని శాపాన్ని తెచ్చుకున్నారు ఆ రోజు. ఇప్పుడు యేసు అంటాడు, నేను ఇచ్చు ఈ శరీరాన్ని తినువాడు నా మూలంగా జీవిస్తాడు అని చెప్పి భూమి నుండి పండే పంటలో ఒక వృక్షమనబడిన ఫలాన్ని తిని వారు మరణించారు. గోధుమలు అనేవి కూడా భూమి నుండే ఉత్పత్తి అయినవి, అవి కూడా పైనుండే ఊడిపడ్డా. ఆయన కూడా ఒక గోధుమ రొట్టెనే తీసుకొని, ఇదిగో ఇది నా శరీరం, ఇది నా శరీరము, ఈ శరీరమును, ఈ రొట్టెను శరీరముగా మీరు తీసుకొని తినండి, అప్పుడు మీరు జీవం గలవారు అవుతారు అన్నాడు. వెంటనే ఆయన శిష్యులు ఆ రొట్టెను విరుచుకొని ఆ రక్తాన్ని, ఆ యొక్క ద్రాక్ష రసాన్ని ప్రభు రక్తముగా పోల్చుకొని వారు తీసుకొని తిన్నారు. ఆనాటి నుండి యేసు ప్రభును వెంబడించి ఆయన రొట్టె ద్రాక్షారసములో పాలు పంపులు పొందిన వారు మొట్టమొదటిగా 12 మందిగా ఆ అపోస్తలు అనబడిన వారు పరిశుద్ధపరచబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఆనాటి నుండి విశ్వములో ఈ భూమండలం మీద కోట్ల కొలది ఎన్నెన్నో మత తెగలకు చెందిన వారు ప్రభు శరీరములో, ప్రభు రక్తములో పాలు పంపులు పొందుతూ అనేకులు నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడుతూ వచ్చారు. చూడండి, సంఖ్యాకాండములో ఒక మాట రాయబడినది 28వ వచనము 35వ అధ్యాయము, సంఖ్యాకాండము 35వ అధ్యాయము 28వ వచనం. ప్రధాన యాజకుడు, చూడండి, ఏలయనగా ప్రధాన యాజకుడు మృతి పొందేంత వరకు ఆ నరహంతకుడు అనబడిన వాడు ఆశ్రయాపురములోనే నివసించవలెను. ప్రధాన యాజకుడు మృతి నొందిన తరువాత ఆ నరహంతకుడు తిరిగి తన స్వాస్థ్యమందున్న దేశమునకు తిరిగి వెళ్ళవచ్చును. 33వ వచనం కూడా చదువుతున్న సంఖ్యాకాండం. మీరుండు దేశము అపవిత్రపరచకూడదు, నరహత్య,
దేశమును అపవిత్రపరచును కదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే ప్రాయచిత్తము కలుగును. ప్రైజ్ ది లార్డ్. ఈ సంఖ్యాకాండములో చాలా పరమార్థముతో కూడిన వచనాలను దేవుడు మోషే ప్రవక్త చేత వ్రాయించాడు. ఏదో ధర్మశాస్త్రం అని చెప్పి పై మాటలు చదువుకుంటూ వెళ్ళిపోతారు. ఇందులో ఒక మాటని జ్ఞాపకం చేస్తా వినండి. ప్రధాన యాజకుడు మృతి పొందేంత వరకు నరహత్య చేసిన వాడు లేకపోతే పాపం చేసిన వాడిని చెరసాల్లో వేయండి, బంధకములో ఉంచండి. ప్రధాన యాజకుడు మృతి నొందిన తర్వాత అతన్ని చెరసాలలో నుండి విడిపించండి అనుంది. నిజమే, ఈ లోకములో యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా వచ్చాడు ఈ భూమి మీదకి. యేసు మరణము అవలేనంత సేపు కూడా ప్రజలు తమ చేసిన పాపమును బట్టి మరణం అనే చెరలో బంధించబడ్డారు. యేసు ఎప్పుడైతే మరణించాడో, ప్రధాన యాజకుడు అనబడిన యేసు మరణించాడో, అప్పుడు బంధించబడిన వానికి విడుదల కలిగిందట. అక్కడ అంటాడు ఏమని తెలుసా? ప్రధాన యాజకుడు మృతి నొందిన తర్వాత నరహంతకుడు తన స్వాస్థ్యముందున్న దేశమునకు తిరిగి వెళ్ళవచ్చును. అంటే ప్రధాన యాజకుడు మరణించిన తరువాత నరహంతకుడిని నరహత్య చేసిన కారణాన్ని బట్టి వాడిని ఒక చెరసాల్లో, ఒక ఆశ్రయపురములో, ఒక బంధకములో బంధించారు. ప్రధాన యాజకుడు మృతి నొందిన తర్వాత వాడిని చెరలో నుండి బయటికి రప్పించట వాడి కొరకు సిద్ధం అయి ఎదురు చూస్తున్న తన స్వాస్థ్యమందున్న దేశమునకు వాడు తిరిగి వెళ్ళవచ్చును. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు సిలువ వేయబడలేనంత సేపు ఆదాము మొదలుకొని ప్రవక్తలనబడిన వారందరూ సహితము కూడా, భక్తులనబడిన వారు, దావీదనబడిన వారు కూడా పాతాళములోనే కాస్త విశ్రాంతి స్థలము అనబడిన స్థలములో ఉన్నారు. పాతాళములోనే 2 మార్గాలు, 2 ద్వారాలు, 2 గదులు. ఒకటి విశ్రాంతి, మరొకటి వేదనా స్థలం. ఈ పాతాళ లోకములోనే అబ్రహాము లాజరుని చూశాడు, లేక లాజరు అబ్రహాముని చూశాడన్నా పూర్వ ప్రవక్తలు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా పాతాళ లోకములోనే నెమ్మది గల స్థలంలోకి వెళ్ళారు. దానికి ఆపోజిట్ లో, లేకపోతే దానికి వేరుగా వేదనా స్థలం ఉంది. అందులో ధనవంతుడు అనబడిన వాడు ఉంచబడ్డాడు. యేసుక్రీస్తు మరణించేంత వరకు కూడా మరణము అందరి మీద ప్రభుత్వము, అధికారము చెలాయిస్తూ వచ్చినది. యేసు ఎప్పుడైతే మరణించి ఆ బంధకములో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన వెళ్ళాడో, మరణానికి మరణదండన విధించి మరణదండనలో ఉన్నటువంటి వారిని చెరగా పట్టుకొని వచ్చేసాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అంతవరకు వారు చెరలో ఉన్నారు. ప్రధాన యాజకుడు మృతి నొందిన తర్వాత వారికి విడుదల కలుగును. ఆయన వెళ్ళాడు, చెరలో ఉన్న వారిని తీసుకొని వెళ్ళి ఆయన ఆరోహణమైన, అనగా భూమి యొక్క క్రింద భాగమునకు దిగినని అర్థం ఇచ్చుచున్నది. భూమి క్రిందకు దిగిన వాడు తానే చేతి నిండా నింపుకొని మహామహుడగు దేవుడు ఉన్న పరదేశి, లేకపోతే ఉన్నతమైన స్థలమునకు తీసుకొని పోయెను అని వ్రాయబడినది. దేవునికి స్తోత్రం. ఆ ప్రధాన యాజకుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేశములో చిందించబడుతున్న రక్తమును బట్టి చిందించిన వాని యొక్క రక్తము మూలముగా ప్రాయశ్చిత్తము కలుగును. అసలు మనలో ఉన్న రక్తం ఎవరిచ్చారు? మనలో ఉన్న ప్రాణం ఎవరిది? మనం అటు ఇటు కదలడానికి, రెప్పలాడించడానికి, గుండె కొట్టుకోవడానికి, రక్తం పనిచేయడానికి, మనం బ్రతికుండడానికి కారణం ఎవరంటే బైబిల్ చెప్తుంది ఆయన మన ప్రాణములకు, మన దీర్ఘాయుష్కాలమునకు మూలమై ఉన్నాడు. మన ఆయన బట్టి బ్రతుకుచున్నాము, చలించుచున్నాం, ఉనికి కలిగి జీవిస్తున్నాం అని చెప్పి వ్రాయబడినది. అదే విధంగా చూసుకుంటూ వెళ్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథము లేవీకాండం 17వ అధ్యాయం 11వ వచనములో ఇలాగూ రాయబడినది. ఇదిగో బలిపీఠము మీద పోయుటకే రక్తమును మీకు ఇచ్చుచూ ఉన్నాను. చూడండి మాట, లేవియాకాండం 17వ అధ్యాయము 11వ వచనములో చూస్తే అక్కడ వాక్యములు ఇలాగూ వ్రాయబడినది. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము. చూడండి, మీ
నిత్యము ప్రాయచిత్తము చేయనట్లు ప్రాయచిత్తము చేయబడినట్లు బలిపీఠం మీద పోయుటకే దానిని, ఆ రక్తము అనబడిన దానిని మీకు ఇచ్చుచున్నాను. రక్తము దానిలో ఉన్న, రక్తము చూడండి, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయను. దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. రక్తము తనలో ఉన్న పాపమును లేకపోతే ప్రాయచిత్తము చేయను, బలిపీఠం మీద పోయిటకి దానిని మీకు ఇచ్చి తిని అని వ్రాయబడింది. మనలో ఉన్నటువంటి రక్తము బలిపీఠం మీద పోయిటకే, అనగా పశువులదే గాని ప్రతి ఒక్కరి రక్తము కూడా ఎర్రగానే ఉంటది. ప్రతి దానిలో కూడా జీవకణాలనే ఉన్నవి. మనం బ్రతికున్నామంటే మనలో ప్రాణం ఉందని బల్లగుద్ది మనం చెప్పొచ్చు. మనం బ్రతికున్నామంటే కారణం మనలో ప్రాణం అనేది ఉంది. అయితే ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువు నా పాపముల కొరకు ఆయన మరణించాడు అని ఒక విశ్వాసి లేక ఒక పాపి ఎప్పుడైతే ఆ విధముగా విశ్వసిస్తాదో, విశ్వసించిన విశ్వాసం అట అది అంతరంగము లోపలకు ప్రవేశిస్తుంది. నేనంటాను, ఆదాము అవ్వలతో దేవుడు చెప్పినప్పుడు ఈ ఫలము తినద్దన్నాడు. ఫలం ఎవరిది? ఫలము దేవుడిది కాదా? బాగా అర్థం చేసుకోండి. ఈ ఫలము మీరు తిను దినమందు నిత్యముగా చచ్చేదనంటే ఆ ఫలము సైతానుడు వేసాడేంటి? కాదు, అది దేవుడిదే. మరి దేవుడి మాట జీవము కలదన్నప్పుడు ఫలము కూడా జీవంగా ఉండాలి. మరి ఫలము తింటే మీరు చచ్చిపోతారన్నాడు. ఇంతగా ఫలములో పాపము లేదు. ఆ ఫలము తినవద్దని దేవుడు చెప్పాడు, ఫలము తినమని సాతానుడు లేకపోతే అపవాది చెప్పాడు. ఆ మాటలోనే పాపం ఉంది. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై మరణమును కనెను. ఫలము వట్టిదే తిన్నారు, కానీ ఫలమైతే తీగా ఉండొచ్చు గాక, కానీ ఫలము తింటున్నప్పుడే వారి అంతరంగము లోపలకు పాపము క్రియారూపము దాల్చేసింది, పాపులుగా చేసింది, దేవుణ్ణి దూరం చేసేసింది. ఎక్కడికి వెళ్ళిపోయాదామంటే చెట్టు వెనకతలకి వెళ్ళి దాక్కున్నారు. అయితే యేసు ప్రభు చెప్పాడు, ఇది నా శరీరము, మీరు తినండి అన్నాడు. ఆయన శరీరము అని ఎవరైతే విశ్వసించి ఆయన శరీరములో రక్తములో పాలు పంపులు పొందుతారో, అదే సమయంలో ఆయన మీద నమ్మిక ఉంచిన నమ్మిక విశ్వాసం అనేటువంటి కోపం దాలుస్తుంది మన లోపలకు వచ్చి. మన లోపల గూడు కట్టుకొని సుఖనివాసము చేస్తున్న పాపానికి యేసు రక్షకుడు అని నమ్మేటువంటి విశ్వాసమే మన అంతరంగముల లోపలకు ప్రవేశించి మనలను పరిశుద్ధులుగా ఉండటానికి కార్యసిద్ధి దాలుస్తుంది. అందరూ స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. మనం నమ్మిక, మనం ఉంచినటువంటి నమ్మిక, మనము విశ్వసించినటువంటి విశ్వాసం మీద కట్టబడిన ఆ పునాది కలిగినటువంటి ఆ బలమైన విశ్వాసమే మనలను నీతిమంతులుగా చేస్తుంది. పౌలు ఒక చోటి మాట చెప్పాడు, మీరు రక్షించబడుట అనేది అది మీ వలన కలిగినది కాదు, కానీ దేవుని యొక్క ఉచితమైన కృప చేతనే మీరు రక్షించబడరు. అది మీ వలన కలిగినది కాదు. మీరు విశ్వాసము అను కృప చేతనే రక్షించబడితిరి. విశ్వాసము అను కృప చేతనే రక్షించబడితిరి. అయినాను అది మీ వలన కలిగినది కాదు, కానీ దేవుని నుండి, దేవుని కృప వలనే మీకు కలిగింది. ప్రియులారా, ఆదాము అవ్వ ఫలము తిన్నారు, చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కున్నారు. ఇప్పుడు ఆదాము అవ్వను పిలిచాడు దేవుడు, ముందుకు రాలేకపోయారు. ఎదురుగా చెట్టు వెనకాతల ఆదాము అవ్వ. ఆ చెట్టుకు ముందు దేవుడు వచ్చి నిలబడ్డాడు. వారమా, ఎక్కడున్నారయ్యా మీరు? ఓ ఆదామా అనంటే, ప్రభువా తోటలో నీ మాట విన్నప్పుడు మేము దాక్కున్నాం, భయం వేస్తుంది, ఇదిగో మేము చెట్టు చాటు వినా దాక్కున్నాం అంటే చెట్టు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఎదురైంది ఆదాముకి అవ్వకి. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారు చెట్టు అనబడిన మ్రాను అనబడిన దుఃఖ మీద లేక కర్ర మీద, లేకపోతే మ్రాను అనబడిన సిలువ మీద విరాలాడాడు. ఈయనకి వెనకాతలు ఏముందంటే కర్ర, లేకపోతే సిలువ అనేది మ్రాను ఉంది. ఆ కర్ర లేకపోతే ఆ మ్రానబడిన దానికి పైన యేసున్నాడు. పాపము చేసిన వారు చెట్టు వెనకాతలు ఉన్నారు. బాగా అర్థం చేసుకోవాలి ఈ మాట. పాపము చేసిన వారు మ్రాను వెనక్కి వెళ్ళి తాకున్నారు. అయితే మ్రాను వెనకాతల ఉన్నవారిని విడిపించుట కొరకై మ్రాను మీదకి ఆయన రావటం జరిగినది. ప్రైజ్ ది లార్డ్.
మ్రాను మీదకు వచ్చి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు మ్రాను మీద. మరో మాట చెప్తున్నా వినండి. ఈ ఫలము తింటే మీరు చనిపోతారు అని దేవుడు అన్నప్పుడు ఆ సాతానుడు అన్నాడు, లేదు లేదు, దేవుడు చెప్పిన అబద్ధం, నేను చెప్పిన మాట నిజం. ఈ ఫలమును మీరు తింటే దేవుడితో సమానమైపోతారు, దేవదూతలతో సమానమైపోతారు అన్నాడు అపవాది. అలాగని చెప్పి ఒక ఫలాన్ని తినిపించాడు వాళ్ళ నోటికి. ఇప్పుడు యేసు ప్రభు వారు మ్రాను అనబడిన చెట్టు మీద ఒక ఫలముగా వేలాడాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మ్రాను అనబడిన ఒక చెట్టు మీద 3 మేకులకి, ఒక తీగకు ఫలము ఎలాగైతే వేలాడుతాదో ఒక తీగకు, అలాగే మేకులకు యేసుక్రీస్తు వేలాడాడు. ఆనాడు చెట్టుకు వేలాడిన ఫలము తిన్నారు ఆదాము అవ్వ. ఇప్పుడు వారి స్థానంలో వారికి విమోచన కలిగించి సర్వమానవ కోటి ఆదాము నుండి వచ్చారు గనక, మన పుట్టిన వాళ్ళందరం కూడా ఆది తల్లిదండ్రులను ఆదాము నుండి అవ్వ నుండి వచ్చాం గనక, ఒక్క ఆదాము అవ్వకు విమోచన కలిగిస్తే ఆదాము నుండి వచ్చిన వారందరూ కూడా ఆయనను విశ్వసించే వారికి విమోచన కలిగేటట్లుగా ఆదాము స్థానములో వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు ఈయన ఆదాము పక్షంగా వచ్చి నిలబడ్డాడు. ఆదాము స్థానములో చెట్టు మీద వ్రాలాడు. ఎర్రని ఫలము తిన్నారు ఆనాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎర్రని రక్తపు ముద్దగా వ్రాలాడాడు శిలువ మీద. అలనాడు ఆ ఫలములకు పైగా సాతానుడు ఉన్నాడు సర్పముగా. పైన ఉండి ఈ ఫలాన్ని మీరు తినండి, ఈ ఫలాన్ని మీరు తినండి, మీరు దేవుడితో సమానమైపోతారు. ఇప్పుడు యేసుక్రీస్తు అనబడిన ఆ ఫలమునకు పైగా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, మీకోసం నేను పంపించిన జీవాహారం ఈయనే, ఈ ఫలాన్ని మీరు తినండి, ఈయన మీరు తినండి, ఇదిగో ఈయన మీకోసం పంపించిన జీవాహారం ఈయనే అని అన్నట్లు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, నా తండ్రి మూలముగా నేను పంపబడి తిని అనేకులకు విమోచన క్రయధనముగా నేను ఈ లోకానికి వచ్చి నన్ను తినువాడు నా మూలముగా బ్రతుకుతాడని చెప్పి శిలువ మీద వ్రాలాడు. యేసు చనిపోక ముందు చెప్పాడు, నన్ను తినువాడు వాడు నా మూలంగా జీవిస్తాడు, యుగ యుగాలు వాడు జీవిస్తాడు అని యేసు ప్రభు వారు చెప్పడం జరిగింది. ఫలము తిన్నారు, దేవుడికి దూరం అయ్యారు. యేసుని తిన్నారు, దేవుడికి దగ్గర అయ్యారు. ఫలము తిన్నారు, పాపం సంపాదించుకున్నారు. యేసు అనబడిన శరీరం తిన్నారు, పాపమునకు విమోచన వచ్చింది. ఫలము తిన్నారు, చీకట్లో పోయిన వారి జీవితాలు. యేసుక్రీస్తు అనబడిన ఫలము అనబడిన యేసుక్రీస్తు వారి శరీరాన్ని విశ్వసించి తిన్నారు, చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు పాపం చేసి చెట్టు వెనక్కి దాక్కున్నారు. ఆ చెట్టు మీద ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఫలము రూపముగా వచ్చాడు, ఫల రూపముగా వచ్చాడు. ఎవడు ఏ విధమ చేతనైనను తన కుమారుడును విడిపించడు, తన సహోదరుడును తన తోటి వ్యక్తిని విడిపించలేడు. వాడు కుళ్ళు చూడగా నిత్యం బ్రతుకున్నట్లు దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేడు. ఒక మనిషి తోటి మనుషులను విమోచించలేడు కనుక, ఒక మనుషుడు కన్న తండ్రి కన్న కొడుకుని విడిపించలేడు కనుక, జన్మనిచ్చిన తల్లిదండ్రులు కడుపున పుట్టిన బిడ్డలను విమోచించలేరు కనుకనే సర్వాధికారి అయిన ప్రభువే మానవుని స్థానములో మనుషుడుగా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కొందరు అంటారు, తండ్రులు ద్రాక్షకాయలు తినగా, అంటే పిల్లల పళ్ళు పులుసునన్నారు కదా, పిల్లల పాపము నిమిత్తం తండ్రి చనిపోడు అని ఉంది కదా. మీ యేసు ప్రభును తండ్రి 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 అని మీరు ప్రార్థిస్తుంటారు కదా. మరి యేసు ప్రభు నిజంగా తండ్రి అయితే కుమారుల పాపము నిమిత్తం తండ్రి చనిపోవడం ఉంది కదా. మరి మీ యేసు ప్రభు చనిపోవడం వల్ల విమోచన కలిగిందని అంటారేంటారా క్రైస్తవులారా అని ప్రశ్నించేవారు కొంతమంది ఉన్నారు. అప్పుడు మీరు చెప్పండి, యేసుక్రీస్తు మనుష్యుడుగా పుట్టాడు కానీ ఆయన మనుషుడు కాడు. ప్రైజ్ ది లార్డ్. మనిషిగా వచ్చాడు, మనుషుడుగా పుట్టాడు కానీ ఆయన మనుషుడు కాడు. ఆయన దైవ స్వరూపి. నిజానికి కన్న తండ్రి కన్న కొడుకు స్థానంలో చచ్చిపోయిన విమోచన లేదు. ఎందుకంటే కొడుకులో ఏ రక్తం అవుతుందో తండ్రిలో కూడా ఆ రక్తమే ఉన్నది. తండ్రిలో ఏ లక్షణాలు ఉన్నాయో కొడుకులో అవే లక్షణాలు ఉన్నాయి, కొడుకులో ఏ లక్షణాలు ఉన్నాయి తండ్రిలో కూడా అవే లక్షణాలు ఉన్నాయి. కనుక ఒక మనుషుడు స్థానంలో మరొక మనుషుడు ప్రాణం పెడతది చెల్లదు. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికి తీరకట్లు ఉండవలసినది. ఒక మనుషుడు స్థానములో మరొక మనుషుడు చెల్లించిన అది వెల చెల్లదు. ఎందుకంటే పాపం చేసిన వాడి రక్తం ఎట్టిదైనదో, పాప క్షమాపణ ఇవ్వాలనుకున్న వాడి రక్తము కూడా పాపము మైలుతో ఉన్నది కనుక వాడి రక్తం వల్ల విమోచన లేదు. అయితే
పాపములో ఉన్న వాడికి విమోచన ఇవ్వటానికి పరిశుద్ధుని యొక్క రక్తం అవసరమైనది. అందుకే ప్రియపత్రిక అక్కడ చెప్తాడు 2:14 పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేసి జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ప్రైజ్ ది లార్డ్. ఆయన కూడా రక్త మాంసములో పుట్టవలసిన గత్యంతరం పట్టింది ఆయనకి. ఆ అవస్థకి ఆయనకి ఎదురైంది. ఎందుకంటే ఆదిలో ఆయన నేల మట్టితో మాంసపు ముద్దగా చేసి నరములను ఇచ్చి ఎముకలను ఇచ్చి రక్తాన్ని ఇచ్చి మానవ మాతృడిని చేసిన వాడు ఆయనే. ఆ రక్త మాంసము యొక్క ముద్ద స్థానములోనికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు అగునట్లుగా ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అందుకే యెషయా భక్తుడు 53:10-11 చెప్తాడు, ఆయన మరణము పొందునంతగా అక్కడ అంటాడు కదా, ఆయన తన అపరాధ పరిహారార్థ బలిగా చేసుకొనేను. అతడు పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత. ఏ స్వస్థత? కేవలం శరీర స్వస్థత కాదు, పాపము నుండి స్వస్థత, శాపము నుండి స్వస్థత, మరణము నుండి విడుదల కలిగేటువంటి స్వస్థత యేసు ప్రభు వారి గాయాల ద్వారా కలిగింది. ఎవడు ఏ విధము చేతనైనను తన సహోదరుడను విమోచించలేడు. విమోచన అనే మాటలు పరమార్థం చెప్పి నేను ముగిస్తా. అసలు విమోచనం అంటే నేను చెప్తున్నాను వినండి. ఒక మనుషుడు మిట్ట మధ్యాహ్నం మండు టెండలో కాళ్ళకు చెప్పులు లేకుండా గొంతుకంతా ఎండిపోయి ఒక బరువైనటువంటి బస్తా లేకపోతే ఒక బరువైనటువంటి బరువుని అతడు భుజం మీద లేకపోతే అతని వీపు కట్టేసి అతని మండు టెండలో ఒక ఎడారిలో వదిలేసేసారు. అతన్ని ఎంత వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా అతనికి ఎడారే కనబడుతుంది. ఎటు చూసినా త్రాగటానికి నీరు కనబడతానా? ముళ్ళు వేసేశారు. వెనకాతల బరువైనటువంటి మూట, ఆ బరువైన మూటకు నడుము వంగిపోతుంది. కాళ్ళు చూస్తే కాళ్ళు కాలిపోతున్నాయి. ఆకాశం మీద చూస్తే సూర్యుని యొక్క ఎండ తీవ్రంగా ఉంది. గొంతుకు చూస్తే ఎండిపోతుంది. త్రాగటానికి నీళ్లు ఎక్కడ లేదు. వాడిని తీసుకెళ్లి ఎడారిలో పడేశారు. ఇప్పుడు వాడికి ఏం కావాలంటే తాను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి నుండి ప్రత్యేకించబడాలి. ఆ స్థానం నుండి బయటపడాలి అతడు. దానిని విమోచించబడు. అతని విమోచన కావాలి. ఇప్పుడు ఎలాగా? ఎడారిలో ఎవడూ లేడు. కాకేస్తాము పిలుద్దామని ఒక పిట్ట మనిషి కనబడతాలా? ఎక్కడా కూడా ఒక జానడు నీడ స్థాము లేదు. ఎక్కడ చూసిన మండు టెండే, ఆకాశం తీవ్రత, కాళ్ళు కాలిపోతున్నాయి. ఈలోగా ఎదురుగుంటా ఒక మనుషుడు వచ్చాడు. అతని భుజానికి ఒక నీళ్ల తిత్తి ఉంది. చల్లటి నీళ్ల తిత్తి తన చంకన పెట్టుకొని వచ్చాడు. కాళ్ళకు చెప్పులు ఉన్నాయి. గబగబా వచ్చి అతను భుజానికి కట్టినటువంటి అతనితో మాట్లాడుతున్నాడు. ఏం బాబు, ఎక్కడికి వెళుతున్నావు? వాడంటాడు, అయ్యా దీనిని నేను మోసుకొని అక్కడికి వెళ్ళిపోలయ్యా, అక్కడ దాకా ఎండున్నది, దాడి దగ్గరకు అంతా కూడా నీడనయ్యా అని అంటున్నాడు. అలాగా, సరే అని చెప్పి ఆయన భుజం మీద ఉండేటువంటి ఆ బరువైన దానిని కట్టడు. ఇతని భుజాన ఉండేటువంటి నీళ్లను తిత్తిని తీసుకొచ్చి అతనికి దాహం దప్పికి ఇతని కాళ్ళకున్న చెప్పులను తీసుకొచ్చి అతని కాళ్ళకేసాడు. అతడు భుజం మీద ఉండేటువంటి బరువైన మూటను ఇతను భుజం మీద వేసుకున్నాడు, లేకపోతే వీపుకి తగిలించుకున్నాడు. ఇతని కాళ్ళకున్న చెప్పులు అతనికి వేసాడు. ఇతను నీళ్ల తీతను అతనికి ఇచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, నా వెనక్కి వచ్చి నిలబడు. ఎదురుగుంట ఎండ ఉంది కదా, ఆ ఎండను నేను భరిస్తాను. నా నీడలో నువ్వు సాగిపో. ప్రైజ్ ది లార్డ్. నా నీడలో నువ్వు సాగిపో. నేను ఇలా నడుస్తుంటాను కదా, నా వెనకాతలు వచ్చాయి. నీకు కాళ్ళు కాలవు, ఎందుకంటే నా కాళ్ళకున్న పాదములకున్న చెప్పులు నీకు ఇచ్చేసా. ఇక నీకు దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతుండు, ఈ వాక్యమైన నీళ్లు త్రాగుతుండు. ఆ బరువైన మూట ఉంది కదా, నా మీద పెట్టావు కనుక నువ్వు ఒకసారి గిజాయించుకొని ఫ్రీ అయిపో. నేను ఎండను అనుభవిస్తాను, నా వెనకథలో నా నీడను నువ్వు అనుభవించు అని చెప్పి కాళ్ళకి చెప్పులు ఇచ్చి నీళ్ళు ఇచ్చి ఆ బరువు ఇతడు మోసి ఆ ఎడారిలో ఆ బరువు ఇతను మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ నీడలో అంతవరకు బరువు మోసుకొచ్చిన వాణ్ణిని ఆ నీడలో నడిపిస్తాడు. ఇప్పుడు వాడికి ఎలా ఉంటుంది చెప్పండి? విడుదల పొందిన వాడికి ఎలా ఉంటుంది? ఎంత హై,
ఎంత స్వేచ్ఛ, ఎంత సంతోషం, ఎంత ఆనందం. చేతులు పని చేస్తాయి, కాళ్ళు పని చేస్తాయి. అబ్బా, గొంతుకంతా కూడా తడితో చక్కగా దప్పికి తీరిపోయి ఎంతో ఉల్లాసంతో సంతోషంతో నిండిపోయాడు. ఈ లోకములో ఒక మనిషి అతని స్థానంలోకి వచ్చి అలా చేస్తే అది ఎంత విడుదల కలుగుతాదో, యేసు ప్రభు వారు చేసిన మర్మయుక్తమైనటువంటి క్రియ కూడా అదియే. కానీ అది భౌతిక నేత్రాలతో ఉన్న వారికి అది అర్థం కాదు. మత పిచ్చి వాళ్ళకి అది అర్థం కాదు గాక, మత క్రూరత్వంలో ఉన్న వారికి యేసు ప్రభు శిలువ మరణం వెర్రితనంగా కనపడతాది గాక. ఇతర పారంపరమైన మీ వ్యర్థ ప్రవక్తల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైనటువంటి గొర్రె పిల్ల రక్తము చేత, నిర్దోషము నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేతే మీకు విమోచనము కలిగినది. ఎవడు ఏ విధము చేతనైనను తన సహోదరులను విమోచించలేడు. వాడు కుళ్ళు చూడగా నిత్యం బ్రతుకున్నట్లు దేవుని సన్నిధిలో వాడి పక్షంగా ప్రాయశ్చిత్తం చేసేవాడు ఇంకొకడు ఎవడూ లేడు. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎప్పటికీ తీరక అలాగ ఉండవలసినది. అలాగ ఉండవలసిన దానిని యేసుక్రీస్తు వచ్చి ఆ మూట విప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ముళ్ళు వేయబడిన ఆ మూట అలా ఉండవలసిందే, అది ఎవడు ఇప్పలేడు ఆ మూటనే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి విప్పాడు. ఆ బరువంతా ఆయన మోసాడు. ఒక మనిషి లోకంలో బ్రతకాలంటే తన స్థానంలో ఒక జీవరాశును మరొక దాన్ని చంపుకు తింటే మరుసటి రోజు వాడు బ్రతుకుతున్నాడు. ఆ మాటకు వస్తే యుగ యుగాలు జీవించాలంటే ఎలాంటి దారిని మనం తినాలి? ఈ లోకములో ఎన్ని మతాల వారైనా అన్ని మతాల వారి యొక్క ఉద్దేశం ఒకటే, మోక్షాన్ని, వైకుంఠ ప్రాప్తి, జన్నత్, పరలోకం అనే దానిని పొందుకోవాలి అన్న ఆశ అయితే మంచిదే, కానీ అది పొందుకోవటానికి అర్హత మనకు ఎక్కడ దొరుకుతుంది? అది పొందుకోవటానికి అది ఎక్కడ మనకు లభిస్తుంది? అది ఏ మార్గంలో వెళితే మనకు దొరుకుతుంది అనేది ఈ ప్రపంచంలో అనేక మతాల వారు దానిని గ్రహించుకోలేకపోతున్నారు. కానీ ఆ విధమైనటువంటి కృప ఒక్క యేసు ప్రభును నమ్మిన క్రైస్తవులకు మాత్రమే లభించినది. అందరూ చెప్పండి, స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులకు మాత్రమే పరలోకం ఉంది. ఇక ఎవరైనా సరే వచ్చి యేసును అంగీకరించి క్రైస్తవులుగా మారితే వారికి కూడా పరలోక రాజ్యము దొరుకుతుంది. క్రైస్తవుడుగా అవ్వకుండా యేసు ప్రభుని నమ్మకుండగా గనక నువ్వెన్ని పుణ్యాలు చేయి, ఎన్ని దానాలు చేయి, ఎన్ని ధర్మాలు చేయి, అది భూమి మీద ఉంటుండగానే నువ్వు అనుభవిస్తావు. 100 మందికి నువ్వు భోజనం పెట్టు, లేకపోతే నువ్వు చనిపో, నీ పిల్లల్ని సమాజం గుర్తిస్తాయి. అయ్యో వీడి తల్లిదండ్రులు చాలా మంచోళ్ళమ్మా, ఎందరికో భోజనం పెట్టేవారు, పాపం అలాంటి తిరిగి లేకుండా పోయిందా, మనం వెళ్ళి కాస్త ముద్ద పెడదామని చెప్పి నువ్వు చేసిన ధర్మం, నువ్వు చేసిన పుణ్య కార్యాలు నీ వెనకాతలు రాబోతున్న నీ పిల్లలకి భూమి మీద ప్రాప్తిస్తాయి, అంతవరకే పరిమితం. కానీ నువ్వు చేసే పుణ్యాలు నిన్ను మోక్షానికి మాత్రం తీసుకుని వెళ్ళలేవు. నువ్వు చేసేటువంటి దానాలు, ధర్మాలు అనేవి స్వార్థముతో కూడినవి, అవి నిస్వార్థముతో కూడినవి కావు, స్వార్థాభిలాషతో కూడినవి. కనుక నువ్వు చేసే పుణ్యాలు, దానాలు, ధర్మాలు అవి ఇక్కడికి వరకే పరిమితం తప్ప 10 మందికి నువ్వు వస్త్రాలు పంచిపెట్టు, నువ్వు దానం చేయి, 100 మందిని కాకి కొంచెం భోజనం పెట్టు, 10 మందికి కుష్ఠరోగులు నువ్వు అన్నం పెట్టు, ఫోటోలు తీయించుకో, ఇంకేమన్నా చేసుకో, దాని వల్ల వచ్చే ప్రతిఫలం ఇక్కడే అనుభవిస్తావు. కానీ నువ్వు చేసిన ధర్మం వల్ల మోక్షం మాత్రం పొందుకోలేవు. యేసును మాత్రమే అంగీకరిస్తే నువ్వు మోక్షం చేరుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. యేసును అంగీకరించి పాప క్షమాపణ పొంది ఆయన నీ స్థానములో మరణించాడు అని నమ్మితేనే నీకు పరలోక రాజ్యము దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని విశ్వసించిన యెడల నీవు రక్షించబడతా. విశ్వసిస్తే చాలు. వాళ్ళు కూడా విశ్వసించారు. ఏమని? ఈ ఫలము తింటే దేవుడు అయిపోతామట. ఎంతవరకు దేవుడు అయిపోతావు చూద్దాం పద అని గబగబా వెళ్ళిపోయి దేవుణ్ణి అయిపోవాలన్న ఉద్దేశంతో ఫలము తిన్నారు. దేవుడు కాదు కదా, దయ్యం పెట్లు అయిపోయారు, వాళ్ళు శాపగ్రస్తులు అయిపోయారు. దానికి విరుగుడు యేసు ప్రభు వారు ఇచ్చారు. ఈ ప్రపంచంలో పనిచేస్తున్న అతి భయంకరమైన శైతాన్ అన్ని బాగానే ఉన్నాయి. యేసు సిలువను మాత్రం నమ్మకండి, యేసు సిలువ వేయబడలేదు అని చెప్పి అనేక కోట్ల కొలది ఆత్మలను సాతానుడు నరకానికి తీసుకెళ్ళిపోవడానికి ప్లాన్ లో ఉన్నాడు.
ఆ మాటలు గ్రంథస్థ రూపంలో కూడా వెలుగులోకి వచ్చేసేసేసి యేసు సిలువేయబడలే. ఈ ప్రచారం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. సాతాను యొక్క ప్రభావితము ఎక్కువైపోతుంది లోకంలో. కానీ ఆయన సంకల్పములో ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే రక్షించబడతారు. ఈ రాత్రి నేను ముగిస్తున్నాను. ఒకవేళ నీవు ఆయన సంకల్పంలో ఉన్నావేమో, ఉండి కూడా ఇంకా మత సంబంధమైన పిచ్చులో ఉన్నావేమో, యేసు సిలువ వేయబడలేదని మరణించలేదనే ఉద్దేశంతో ఉన్నావేమో, ఆ ఉద్దేశం తప్పు అని చెప్పి ఈ రాత్రి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ ఉద్దేశం తప్పు. యేసు సిలువ వేయబడ్డాడు. యేసు స్థానంలో ఇంకొక మనుషుడు సిలువ వేయబడ్డాడు. నిజానికి సిలువ వేయబడింది యేసు క్రీస్తు కాడు. జారిపోయే మనుషుడు ఒక సైనికుడు అని అనొచ్చు. ఆ మాట అంటే తిరిగి నేనంటాను, మరి యేసు ప్రభు 6 గంటలకు సిలువైబడి గొలగొతా కొండ వరకు ఈ సిలువ మోసుకొని వచ్చి కపాల స్థలములో సిలువైబడి మేకలతో కొట్టబడ్డాడే. ఇన్ని గంటలు సిలువ మోసాడే. అతడు నిజముగా యేసుక్రీస్తు కాకపోయి ఒక సామాన్యమైన సైనికుడే కనుక అయితే ఆ సైనికుడు ఎందుకు బోధించలేదు, లేక ఎందుకు అతడు గోల పెట్టి అరవలేదు? అయ్యలారా, నేను సైనికుడిని, మీకు దండం పెడతాను, నేను యేసు బాబుని కాదు. యేసు ప్రభు ఇంటున్నాడు కానీ దేవుడు పైకి తీసేసుకున్నాడు. నేను సామాన్యమైన సైనికుడయ్యా, మీ దండం పెడతాను, నేను యేసు ప్రభుని కాదని ఆ సైనికుడు ఎందుకు అరవలేదు? పోనీ అతడు ఎందుకు సాక్ష్యం ఇవ్వలేదు? పోనీ అతడు యేసు కాకపోయి అతడు సామాన్యమైన మనుషుడే కనుకైతే, యేసులో ప్రేమ క్షమాపణ హృదయం ఉంది కదా, సైనికుల్లో ప్రేమ క్షమాపణ హృదయం ఉంటుందా? మరి అలాంటప్పుడు వీడు ఏం చేయాలో? తప్పించుకొని పారిపోవాలి సిలువేస్తున్నట్టే. ఆ దెబ్బలకు తట్టుకోలేక కేకలేసి, బాబు నీ దండం పెడతానే, నేను యేసు బాబుని కాదే బాబు అని అరవాలి. కానీ వాడు అలా అరవలేదే. సిలువేయబడ్డాడు, మేకు కొట్టబడ్డాడు. సాతాను అంటాడు, యేసుక్రీస్తు ప్రభు ఇంట్లో ఉన్నాడు, సిలువేయబడి మాత్రం యేసు ప్రభు కాదు, వేరే మనుషుడు తీసుకొని సిలువేశారు. అంటే ఈ లోక అపవాది మనుషులను ఆ విధంగా తన వలలోకి, తన మరలో తీసుకెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, నేను ముగిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఒక్క ఆదాము స్థానములో వచ్చి మరణించాడు. ఒక్క ఆదాముకి విమోచనము దొరికితే, ఆదామును బట్టి ఆదాములో నుండి వచ్చిన వారు యేసును విశ్వసిస్తే వారందరికీ కూడా పరలోక రాజ్యం. యేసుక్రీస్తును దేవుని కుమారుడని, రక్షకుడని నమ్మి విశ్వసించు వారికి పరలోక రాజ్యం ఉందని బైబిల్ గ్రంథంలో రాయబడింది. మీరనొచ్చు, ఆదాము స్థానంలో వచ్చాడు, అందరి స్థానంలో రాలేదంటారు. నేనంటాను కాదు, ఒక ఆదాము స్థానంలో వచ్చాడు. అందుకు ఉదాహరణ, ఆదాము పాపం చేసినప్పుడు, లేక ఆదాము అవ్వ ఫలము తిన్నప్పుడు మనందరం కూడా ఆదాములోనే ఉన్నాం. అతని వెన్నుముక్కలో రక్త కణాలు అయి ఉన్నాం మనం. ఆదాము యొక్క వీర్యం ఒక రక్త కణము అవ్వ గర్భంలోకి వెళ్ళింది, కయ్యూను పుట్టాడు. మరొకసారి కలిసాడు, మరొక రక్త కణం వెళ్ళింది, హేబేలు పుట్టాడు. మరొకసారి కలిసాడు, షేతు అనబడిన వాడు పుట్టాడు. ఇలాగ వారి సంతానం అలాగ ఒక్కొక్క రక్త కణం ద్వారా పుట్టుకుంటూ వచ్చాడు. అయితే ఆదాము అవ్వ ఆ ఫలము తిన్నప్పుడు నువ్వు నేను ఎక్కడున్నామంటే ఆదాములోనే రక్త కణములై ఉన్నాం. ఒక్క మనుషుడు పాపము చేయుట చేత ఆ పాపము అనేకులకు సంప్రాప్తమైనది. ఒక్క మనుషునికి విమోచనము కలుగుట చేత అనేకులు నిరపరాధులుగా తీర్చబడని చెప్పి వాక్యంలో రాయబడింది. కాబట్టి నా ప్రియమైన వారులారా, యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు. మనుషుల వల్ల విమోచనం లేదు కనుక మనుషులను సృజించిన వాడే మనుషుల స్థానంలో వచ్చి సిలువ వేయబడ్డాడు. ఆయన రక్తం ద్వారా నీకు నాకు పాపక్షమాపణ. ప్రధాన యాజకుడు మృతి పొందలేనంత చేపు నేరం చేసిన వాడు చెరలో బంధించబడాలి. ప్రధాన యాజకుడు మృతి పొందాడు కనుక ఇక వాడిని చెరలో నుండి బయటకు విడిపించేయచ్చు అని చెప్పి రాయబడింది. నిజమైన ప్రధాన యాజకుడు యేసు మరణించే అంతవరకు కూడా, అంతకు ముందు మరణించిన వారందరి ఆత్మలు కూడా బంధించబడ్డాయి మరణ బంధం వల్ల. ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన తర్వాత అంతకు ముందు పాపములు లేకపోతే మరణ బంధకాల్లో ఉన్నటువంటి ప్రవక్తలు అనబడిన వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచి చనిపోయినటువంటి వారికి యేసు సిలువ ద్వారా అంతకు పూర్వం మరణించిన వారికి విమోచన దొరికింది. యేసు సిలువ మీద మరణించిన మొదలు భూమి ఆకాశములు అంతము అయ్యేంత వరకు కూడా యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం ద్వారా విమోచనము దొరికినది, దొరుకుతూ ఉంది, ఇక ముందు కూడా దొరుకుతుంది. మీరు అనొచ్చు, యేసుక్రీస్తు యొక్క రక్తం వల్ల ఎలా విమోచనం అని. మీకు ఎప్పుడైనా దాహం వేసిందా? ఎస్, మాకు దాహం వేసింది అన్నట్టు. దాహం వేసిందని నీకు తెలుసు, కానీ దాహం యొక్క రంగు ఏంటో నీకు తెలుసు. నువ్వేం చేస్తావంటే దాహం వేసింది చెప్పి ఆ ఎదారు ఉన్న ఒక గుంట దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని నువ్వు త్రాగుతావు, మంచిది. అసలు ఆ నీటికి నీ దాహానికి ఏమిటి సంబంధం? ఎప్పుడు నువ్వు ఆలోచించావా? అక్కడున్న నీటికి నీ దాహానికి ఏమిటి సంబంధం? దాహం నీ కడుపులో ఉంది, నీళ్ళు అనేది బయట ఉన్నాయి.
బయట ఉన్న నీళ్లు ఒక చెమ్ముడు తెచ్చుకొని వాళ్ళ త్రాగుతూ ఉంటుంటావు, అది కంఠములోకి దిగుతుంటుంటుంటుండగానే నీ దాహం తీరిపోతుంటది. నీ దాహం తీరిపోతుంటది. నీళ్ళు ఎక్కడో ఉన్నాయి, దాహం నీ లోపల ఉంది. అసలు ఆ నీటికి నీ దాహం ఏమిటి సంబంధం? నీళ్లను నువ్వు చూస్తున్నావే కానీ ఆ నీళ్లలో నీ దాహాన్ని చంపే గుణం ఉందన్న సంగతి నువ్వు చూడట్లేకపోతున్నావు. పేరుకి మాత్రం తెల్లగా కనబడుతున్న నీళ్లు మాత్రం చూస్తున్నావు, కానీ ఆ నీళ్లలో నీ దాహాన్ని చంపే అరికట్టే గుణం అందులో ఉంది. అది ఎప్పుడు జరుగుద్ది అంటే నీళ్లు నువ్వు కంఠంలో నుండి గొంతుకుల నుండి అలా దిగుతూ ఉన్నప్పుడు నీ లోపల దాహం తీరిపోతుంది. ఇది ఎంతవరకు వాస్తవమో యేసు రక్తములో కూడా పాప క్షమాపణ అనేది ఉంది. ప్రైజ్ ది లార్డ్. నీలో ఉన్న పాపాన్ని నువ్వు చూడట్లేదు, అదే సమయంలో యేసుక్రీస్తు యొక్క రక్తములో ఉన్న జీవం నీ కంటికి కనబడతా లేదు. అది ఎప్పుడు జరుగుద్ది అంటే ఒక చెంబుడు నీళ్లు నీ కడుపులోకి వచ్చినప్పుడు నీ దప్పిక తీరినట్లుగానే యేసు నిజంగా నా కొరకు మరణించాడు అని నమ్మటమే ఆ క్రియ నీ లోపల ప్రవేశిస్తుంది, నీలో ఉన్న పాపాన్ని క్షమిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. లేసందరూ లేచి నిలబడండి. ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళగా రాత్రికాల సమయంలో దేవుని వాక్యం మనం విన్నాం. నీకు జన్మనిచ్చి నీ తల్లిదండ్రులు, నీ కన్నవారు, నీ కుటుంబ సభ్యులు, నువ్వు కలిగిన నీ మతము, నువ్వు కలిగిన నీ పద్ధతులు నిన్ను విమోచించలేవు. ఎవడు ఏ విధము చేతనైనానో తోటి వ్యక్తిని విమోచించలేడు. ఎందుకంటే వాడు పాపి అయి ఉన్నాడు, యువతలు వాడు పాపి అన్నాడు. పాపిని విడిపించాలి అంటే ఒక పాపి యొక్క రక్తము, ఒక పాపి యొక్క ప్రాణం పెట్టినంత మాత్రాన విమోచనము దొరకదు. పాపం నుండి విమోచించాలి అంటే పరిశుద్ధుడు అవసరం. దుర్వాసన పోగొట్టాలి అంటే సువాసన అనేది అవసరం. బురదను కడిగివేయాలి అంటే తెల్లని నీళ్ళు అవసరం. బురదతో మనం కడగలేమే, ఆల్రెడీ అది బురద అయి ఉన్నది. బురద నీళ్లు తీసుకొచ్చి కడిగినంత మాత్రాన ప్రయోజనం లేదు. చేప నీళ్ళల్లోనే ఉంటుంది, నీళ్ళల్లోనే పుడుతుంది, నీళ్ళల్లో జీవిస్తుంది, నీళ్ళలోనే మరణిస్తుంది చేప. అయితే అది మనకు ఆహారంగా మారాలి అని అంటే కనుక దానిని కోసి వేరే నీళ్లు తీసుకొచ్చి దాన్ని కడగాలి. లేదంటే చేప నీళ్ళలోనే ఉంది కనుక మళ్ళా వేరే నీళ్ళు అవసరమా అంటే అవసరం. అవును, అలాగే నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావు, లోకములో ఉన్న ఆహారాన్ని తింటూ నీవు నేను మనందరూ జీవిస్తున్నాం. అయితే మనం శాశ్వతమైన జీవితాన్ని మనం జీవించాలి అంటే కనుక చావు లేని జీవరాశిని మనం తినాలి, మరణము లేని దానిని మనం తినాలి. మరణము లేనిది ఈ లోకములో ఎవరంటే దేవుడు ఒక్కడే. దేవుడికి మరణం అనేది లేదు. మరణం ఆయనను బంధించి ఉండుట అసాధ్యం. మరణము లేనివాడు, పుట్టుక చావు లేనివాడే. అట్టి వాని యొక్క కృప, అట్టి వాని సత్యం శరీరము ధరించి లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు రాను మీద వేలాడి ఆదామవ్వ తినప్పుడు ఆ ఫలం ఎలాగైతే చూడటానికి కంటికి రమ్యంగా అందంగా ఉందో దాన్ని కోసుకొని తిన్నారా అన్నాడు. ఇప్పుడు ఈయన కూడా ఫలము స్థానంలోకి వచ్చి నిలబడ్డాడు. కానీ చూడటానికి ఎర్రగానే ఉన్నాడు, రక్తపు మడుగులో, కానీ అందంగా లేడు. ఈయన స్వరూపమైన సోర్సు నేను వాడికి. ఆనాడు ఫలం అందంగా ఉంది, తిన్నారు, పాపం తెచ్చుకున్నారు. ఈనాడు సిలువ మీద వికృతంగా ఉన్నాడు, ఈయనని తినినటువంటి వారికి జీవం దొరుకుతుంది. ఆనాడు ఆ ఫలం ఎర్రగా ఉంది, ఈనాడు ఈయన రక్తపు ముద్దతో ఎర్రగా మార్చబడ్డాడు. ఆనాడు చెట్టు మీద వ్రాలాడింది, ఈయన కూడా కొయ్య సిలువ మీద వ్రాలాడు. ఆనాడు పాపం చేసి చెట్టు వెనకాతలు వెళ్ళి దాక్కున్నాడు, చెట్టు వెనకాతలు ఉన్నవాడిని విమోచించడానికి ఆ చెట్టు అనబడిన కొయ్య మీదకు వచ్చి ముందుకు వచ్చి నిలబడ్డాడు. వెనకాతలు ఆనాడు, మధ్యలో కొయ్య ప్రాణం ఉంది, దానికి ముందుగా వచ్చి నా ప్రాణం మీద రాలాడు. నీ పాపములు మీకును మీ దేవుడికి మధ్య అడ్డుగోడవలే ఉన్నాయి. దాని నుండి విడిపించడానికి ప్రభువు యేసుక్రీస్తు లోకానికి వచ్చాను. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన కార్చిన పవిత్ర రక్తం ద్వారా మీకు ఈ లోకంలో ఎవ్వరూ కూడా ఏ మనుషుడు తన సహోదరుడు విమోచించలేదు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరిచింది.
నా పాపములకై నీవు శిలువలో నీ రక్తాన్ని చిందించుట చేత నాకు విమోచనను కలిగించావు. అవునయ్యా, ఈ లోకమున నా స్థానములు ఎన్ని జీవరాశులు నా పక్షికి మరణించిన, ఎన్ని జీవరాశులు నా ఆహారం తిన్నా, ఏదో ఒకరోజు మట్టి చేత నిన్ను నిండుట చేత నాకు జీవం కలుగుతుంది. ప్రార్థన చేసుకుంటారు. ఎవడు ఈ విధము చేత తన సహోదరుని విమోచించలేదు, నిత్యము ఇవి వారు జీవించినట్లు ఆయనే మన స్థానంలో మరణించి మనకు బదులుగా ఆయన శిలువలో మరణించడం చేత మనకి విమోచన దొరికిందని
ఇప్పటి వరకు వాటి నమ్మిక లేని వారు ఈ రాత్రి మీరు నమ్మి మీ హృదయాలలో యేసును చేర్చినట్లయితే ఆయన ద్వారా మీకు ఉచిత పాపక్షమాపణ, పరలోక ప్రాప్తిని ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసుక్రీస్తు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పండ్లు పొలుసును అని మీరు చెప్పుకోరు. ఎవడు ద్రాక్షకాయలు తినునో వాడు పండ్లే పొలేను అని మీ వాక్యంలో రాయబడింది. కుమారుల దోషముల నిమిత్తము తండ్రి చనిపోవడం, ఎవడు పాపముల నిమిత్తం వాడే మరణదండనను ఉందును అని మీ వాక్యంలో రాయబడినది. అయితే ప్రభువా, ఈ లోక కుమారుల కొరకు ఈ లోక తండ్రి మరణించినంత మాత్రం ప్రయోజనము లేదని, ఈ లోక కుమారుల కొరకు పరలోక తండ్రియే కుమారుడుగా రావటం, అందరి స్థానములో మరణించి మీ రక్తము ద్వారా విమోచన కలిగింది. ఒక్క ఆదాము స్థానంలో మరణించాం, అది అనేకుల స్థానములు ప్రయోజనంగా మారింది. ఒక్క విత్తనము వృక్షమై ఫలాలు గలదై, ఆ ఫలాలు విపరీతమైన విత్తనాలు గలది మహావృక్షంగా మారుతాయి. ప్రారంభంలో అది ఒక విత్తనమే, అది మహావృక్షం. ఒక్క ఆదామును బట్టి ఈ లోకంలో సర్వమానవ కోటి మీరు సృజించబడ్డారు. అయితే ఒక్క ఆదాముకు మీరు విమోచన ఇచ్చారైతే ఆ ఆదాము నుండి వచ్చిన సకల మానవ కోటి ప్రజలందరూ కూడా, అందులో ఎందరైతే మరి ముఖ్యంగా నిన్ను విశ్వసిస్తారో అందరికీ కూడా రక్షణ, పాప క్షమాపణ కలిగి. అవును నాయన, అట్టి కృప మాకిచ్చారు, మీకు వందనాలు. నీవు మతానికి సంబంధించిన వాడు కాదు, మార్గానికి సంబంధించిన వాడు అని, నీ ద్వారానే పరలోక రాజ్యం ఈ రాత్రి నీ వాక్యం అందించడం జరిగింది. ఎవరు ఏ విధము చేత అటువంటి వ్యక్తిని విడిపించలేదు. ఏ మనుషుని రక్తం వల్ల కూడా ప్రయోజనం కాదు. నీ పవిత్ర రక్తం ద్వారా ఒక ఆదాముకు మాత్రమే కాదై ఆదాము నుండి వచ్చిన మానవులందరూ స్తోత్రాలు. మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తున్నారు. చిన్న ప్రజలను ఫలింప చేసి నీరు కట్టిన తోట ఒప్పుకులు ఉడుచుంటున్నట్లు కృపచూపు మహిమ మీకు ఆరోపిస్తూ రేపటి దినాలు మరల నీ చిత్తమును బట్టి మమ్మల్ని సిద్ధపరచు. యేసు నామములో మేము ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి.